ఆపరేషన్ సింధూర్ అంశంపై పలువురు సినీ సెలబ్రిటీలు కొంతమంది స్పందించటం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏ రేంజ్లో మండిపడుతున్నారో మనమందరం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బాలీవుడ్ ఖాన్స్ త్రయం మౌనంపై నెటిజన్స్ ఆవేశం కట్టలు తెంచుకుంది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారి మౌనంపై అభిమానులు అస్సలు సహించలేకపోయారు. దేశం మీద ప్రేమ చూపని ఇలాంటి వారికా మేము ఫ్యానిజం చేసింది అంటూ ఇన్నాళ్లు ఫ్యాన్స్గా చెలామణి అయిన వారు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి వారికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వల్లే వాళ్ళిద్దరూ ఎటూ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాగా అనుసరిస్తూ ఉన్నారు. నెటిజన్స్ హీరోలు స్పందించటం లేదు అని అసహనం వ్యక్తం చేస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ నిన్న పవన్ కళ్యాణ్ విజయవాడలో ఏర్పాటు చేసిన తిరంగా ర్యాలీలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉన్నాను, సినీ సెలబ్రిటీలు ఆపరేషన్ సింధూర్పై స్పందించటం లేదని అంటున్నారు. సినీ సెలబ్రిటీల నుండి మీరు ఇలాంటివి ఎందుకు ఆశిస్తున్నారు? వాళ్ళు దేశం కోసం వెళ్లి పోరాటం చేసేవాళ్లు కాదు. వాళ్ళు సినిమాల్లో హీరోలు మాత్రమే. రియల్ లైఫ్లో హీరో అంటే మన మురళీ నాయక్. 23 ఏళ్ల చిన్న వయసులో అతను దేశం కోసం వెళ్లి యుద్ధం చేసే ప్రాణాలను వదిలాడు. అతను రియల్ హీరో. అతన్ని మనం స్మరించుకుందామంటూ చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్పై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినీ హీరోలుగా వాళ్ళు ఈ స్థాయికి ఎదగటానికి కారణమైంది మన ఇండియన్ ఆడియన్స్. అలాంటప్పుడు దేశానికి కష్టం వస్తే బాధ్యతాయుతంగా రెస్పాన్స్ ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే ఎలా అంటూ పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్లో ఓజీ మూవీ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. చాలా కాలం నుండి ఆయన ఈ సినిమాతో పాటు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను బ్యాలెన్స్లో పెట్టి ఉన్నాడు. రీసెంట్గానే వీటిని పూర్తి చేయాలని సంకల్పించిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుని పూర్తి చేశాడు. ఈ చిత్రం వచ్చే నెల 12న విడుదల కాబోతోంది. వచ్చే నెల 10వ తేదీలోపు ఓజీ చిత్రాన్ని కూడా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు.